Daily. Taste the Daily. కోయంబత్తూరులో జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థ టీటీడీ దేవాలయాన్ని నిర్మించబోతోంది అని చెప్పారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. రేపటి టీటీడీ బోర్డు మీటింగ్ లో దీనికి సూత్రప్రాయంగా అంగీకారం కూడా రాబోతోంది అన్నారు. అయితే జీ స్క్వేర్ బీఆర్ నాయుడు భాగస్వాములేమోనని అనుమానం వ్యక్తం చేశారు భూమన. రేపు ఇంకొకరు కూడా టెంపుల్ నిర్మిస్తామంటే అనుమతులు ఇలాగే ఇస్తారా అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ నాయుడు గారు బహుశా జీ స్క్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థ భాగస్వాములైనేమన్నా చేస్తున్నారా అన్నటువంటి అనుమానం అందరికీ వస్తున్నది. రేపు హైదరాబాదులోనో వైజాగ్లోనో తిరుపతిలోనో స్థానికంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వెంచర్లు వేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మేము పరమ పవిత్రమైనటువంటి భాగవోత్తమ భక్తులం వెంకటేశ్వర స్వామికి మా ప్రదేశాలలో కూడా మేము స్థలం ఇస్తాము, వెంకటేశ్వర స్వామి గుడులు కట్టండి అంటే కడతారా? కట్టమని అడుగుతారు కదా. దీనికి సాక్షాత్తు సీఎం కార్యాలయమే ఎలా అనుమతులు ఇవ్వమని చెబుతుంది? బీఆర్ నాయుడు గారి యొక్క ఆంతర్యం ఏంటి అన్నది బయటికి రావాలా? ఆయన ఒకవేళ మేము అజెండాలో లేదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు నేను అసలు కాగితం బయటికి తీస్తా ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు ఎందుకులేండి.